హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ భోగి. భోగి రోజు మేమైతే అంటే ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట క్లీన్ చేసుకొని ఇట్లా కలర్ ముగ్గు చల్లుకున్నాము. కనిపిస్తుందా? పెండ కలర్ చల్లుకున్నాము. భోగి చెప్పు. చల్లుకున్నాము. ఇంకా ముగ్గు అయితే స్టార్ట్ చేద్దామంటే ఇప్పుడు హ్యాపీ భోగి ముగ్గు స్టార్ట్ చేద్దామంటే అది పదన పోతలే అనమాట. ముగ్గు అసలు రెగ్యులర్గా నా వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. చల్లగానే ముగ్గేస్తే అసలు బాగుంటలేదు అనమాట. అందుకోసం నాకు ½ మేము మళ్ళీ పైకి వెళ్ళి టిష్యూ చేసుకొని టీ తాగి అట్లా వచ్చేసినాం అనమాట. ఇక్కడైతే భోగి మంటలు వేస్తున్నాము. నెక్స్ట్ అన్నీ తీసుకొచ్చుకుంటున్నాం, పాత సామాన్లన్నీ. ఓ దొరికింది కదా పెద్దదే. భోగి మంటలు వేస్తున్నాం కదా, చూడండి. ఏడికి పాయేది ఇంకా కంటిన్యూ చేస్తాను చూడండి. గైస్ ఇక్కడ భోగి మంటలు వేస్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఇద్దాం అనుకున్నాం, కానీ ఇది రోడ్ కదా, మళ్ళీ ఎవరైనా అంటారేమో అని చెప్పేసి ఇక్కడ పక్కన ఖాళీ ప్లేస్ ఇక్కడ వేస్తున్నాం. శ్రేషు నీ చెత్త అంతా రేపురా. ఆ బొమ్మలు వీళ్ళు బొమ్మలు ఇస్తుంటుంది. ఏం చేస్తారు శ్రేష్ట? ఏం చేస్తారు అంకుల్? ఏం చేస్తుండు? భోగి మంటలు వేస్తుండరా? అంటుకుందా? వా అంటుకుంది. రాసుకుంటు రాసుకుంటు అటు. ఏ కమాన్, భోగి మంటలు స్టార్ట్. వావ్ ఇగో చూడు. హాయ్ ఫ్రెండ్స్, మేము భోగి మంటలు వేసుకున్నాము. ఇంకా స్టార్ట్ చేద్దామా ముగ్గు? కమాన్ స్టార్ట్ స్టార్ట్. గ్యాస్ ఎక్కడ వేసిండు? గ్యాస్ వేయలేదు, పేపర్లతో అంటించిండు. గైస్ భోగి మీ ఇష్టం. హలో గైస్, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? అందరికీ హ్యాపీ భోగి. మేమైతే భోగి మంటలు వేసుకున్నాము. నేను అన్న తర్వాత ఎందుకంటావరా చెప్పు హ్యాపీ భోగి అని. భోగి మంటలు వేసుకున్నాం. ఇంకా ముగ్గు వేస్తున్నాం. ముగ్గు కూడా నేను అప్లోడ్ చేస్తాను. గైస్ ఫాలో అవ్వండి. చూడండి. హే కానీ వేసి వేసి హ్యాపీ భోగి గల్లనే ఇస్తారా ఎవరన్నా? మంచిగా పెట్టు. ఎవరు ఎప్పుడు వేసుకునేటి టాపీస్ అది అంటుకుంటే కొంచెం టైం పడుతుంది. లేవు లేవు ఇంకా ముగ్గు చూద్దాం. ఇంకా ముగ్గు చూద్దాం. గాయస్ ఇక్కడ అన్ననైతే భోగి మంటలు వేస్తున్నాడు. ఈ అన్న మా కింద ఇంట్లో వేసుకుంటారు అనమాట. వీళ్ళు ఇంకా మేము క్లోజ్గా ఉంటాము. ఈ భోగి మంటల్లో వాటర్ కాగబెట్టుకొని స్నానం చేయాలంటారు కదా, అందుకని పక్కన గిన్నె పెట్టేసినాం అనమాట. ఇంకా గిన్నెలో వాటర్ అయితే అంత దూరంగా పెట్టినా కానీ వాటర్ మంచిగానే కాగినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము ముగ్గు అయితే స్టార్ట్ చేసినాము. ఫస్ట్ నేను చాక్లెట్స్తో గీసుకున్నాను అనమాట. యాక్చువల్గా అక్కడ మెట్లు దిగే దగ్గర వాటర్ అయితే ఆగుతుంటే ఎంత దొడిపినా కానీ మళ్ళీ ఎక్కడి నుంచో జమ అయితే ఉండే, అందుకో లేట్ అయిపోయింది. నాదైతే పికాక్ కొంచెం బాగా రాలేదు. బికాస్ మేము ట్రై చేసినాక నా టైం నేను పికాక్స్ బాగా చేస్తాను, ఎందుకు ఆ రోజు కొంచెం బాగా రాలేదు అనిపించింది. బట్ టోటల్ కలర్ అంతా ఫిల్ చేసినాక పర్వాలేదు, బాగానే వచ్చింది అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కొంచెం కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ మేము భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని మీకు అనిపించిందో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయొద్దు. ఒక ఆవు, 2 కుండలు, మధ్యలో ఒక కమలము, కింద లైక్ అదొక నెమలి నెక్స్ట్ అక్కడ సన్నట్లు వచ్చిందనమాట. దాన్ని బాసేపే వేసినాం అనమాట. అంటే మేము అది వేయాలంటే 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది మొత్తం. అంత కలరింగ్ మనం మంచిగా చేయాలంటే మేమైతే కొంచెం ఎక్కువనే తీసుకున్నాము. ఎందుకంటే మేము ముచ్చట్లు పెట్టుకుంటా ఆడుకుంటా పాడుకుంటా అట్లా చేసుకున్నాం అనమాట. అంటే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. లైక్ ఇంట్లో వెళ్తే మళ్ళీ ఇంట్లో అన్ని పనులే కదా, బయట ముగ్గేసేటప్పుడే కదా హడావిడి ఉంటుంది, అందుకని చెప్పేసి అట్లా వేసుకున్నాం. మళ్ళీ నైట్ ఈవినింగ్ అయితే ఆ శ్రేష్ఠకి భోగిపళ్ళు పోసిన తర్వాత శ్రేష్ఠకి భోగిపళ్ళు పోసేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా డ్యాన్స్ చేసినాం అనమాట. కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసినా కానీ అది పోలేదని మళ్ళీ తీసేసిన అనమాట. డ్యాన్స్ అయితే ఈవినింగ్ అట్లా కొంచెం సెలబ్రేట్ లాగా డ్యాన్స్ అయితే తీసుకున్నాము. భోగి రోజు అండ్ సంక్రాంతి రోజు ఇంకా బాగానే ఇంకా స్పెషల్గా ఎంజాయ్ చేసినామని చెప్పొచ్చు. ఈసారి ఎప్పుడైనా ఊర్లో ఉంటాము, లేదంటే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర లేను, కానీ
మార్నింగ్ ఉండి ఈవినింగ్ మమ్మీ వాళ్ళ ఇంటికి అట్లా వెళ్ళిపోయినా అనమాట. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరనే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ప్రతి పండుగ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర జరిగినంత మంచిగా అత్త వాళ్ళ ఇంట్లో జరిగాయి అనమాట. అందుకని చెప్పేసి ఎందుకు అంత బాగా సెలబ్రేట్ చేసుకోరు, అందుకని చెప్పేసి ఇక అట్లా జరిగిపోయింది. కానీ ఈసారి అయితే బాగా జరిగింది గైస్. మేము ఇక్కడనే ఉన్నాము, ఇంటి దగ్గర అసలు ఏ పండుగ చేయడం వీలవుతుందని చెప్పేసి హైదరాబాద్లో ఇక్కడ వేసేసుకున్నాము. ఈ విధంగా కలరింగ్ అయితే వేసుకుంటాము. ముగ్గుని చెప్పాలంటే 6 మెంబర్స్ వేసినట్టు గైస్. మేము 5 మెంబర్స్, నేను, శ్రేష్ఠ, అక్కయ్య, హనీ, బన్నీ అనమాట. ఇక్కడ మాకు ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అయితే బన్నీ అనమాట. ఇంకా చిన్నపిల్లడే చాలా మాట్లాడుంటే అంటే వాయిస్ ఓవర్ ఇచ్చుంటే కానీ నేను దాన్ని తీసేసా అనమాట. ఇంకా మొత్తం వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వడం మర్చిపోతూ ఛానల్ని. ఇంకా ముగ్గు ఎట్లా వచ్చిందో కూడా కామెంట్ చేయండి, మా వ్లాగ్ ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. ఇవాళ భోగి పండుగ కదా, అందరూ సెలబ్రేటింగ్ చేసుకుంటారు. ఇవాళ హాయ్ గైస్, ఇవాళ హ్యాపీ హోలీ కదా, హ్యాపీ భోగి కదా, అందరూ సెలబ్రేటింగ్ చేసుకుంటారు. మేము కూడా కైట్ మధ్యాహ్నం కైట్లు ఎగరేసుకుంటాం. ఇంకా మా ఆంటీ అండ్ మై మామ్ అండ్ మై సిస్టర్ సి మామ్ హాయ్ అక్క సిస్టర్ హాయ్ గాయ్స్, బాగున్నారా అందరూ? ఇవాళ భోగి పండుగ కదా, అందరూ సెలబ్రేటింగ్ చేసుకోండి, హ్యాపీ ముగ్గులు వేసుకోండి, కైట్లు ఎగరేసుకోండి, సైకిల్స్ తొక్కండి, మంచిగా బయటికి వెళ్ళండి, ముగ్గులు వేసుకోండి, హెరప్రాన్కి వెళ్ళండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ వీడియో. హనీ ఓకే. హలో గాయస్, ఈరోజు నేను భోగి రోజు అయితే వేసిన ముగ్గు ఇదనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. ఈ ముగ్గు మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు.